వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలంటారు. గ్రామ పాలనకు అందుకే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రాజ్యాంగంలో 3 ప్రభుత్వ వ్యవస్థలు ఉంటే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంటే, స్థానిక ప్రభుత్వానికి కూడా అంతే విలువ ఉంటుంది. రాజ్యాంగంలోని అనేక నిబంధనల ప్రకారం మన మన పాలన మనమే, మనకేం కావాలో మనమే నిర్ణయించుకునేది గ్రామ పాలన. అట్లాంటి గ్రామ పాలన గత 10 ఏళ్లలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, సర్పంచ్లకు సంబంధించి గ్రామాల్లో గ్రామ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సర్పంచ్లకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ బిల్లు అట్లే పేరుకుపోయాయి. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు, ఇట్లాంటి అనేక నిధులు పెండింగ్లో పడిపోయాయి. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తూ ఉంది. ఎన్నికలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ ఎన్నికలు ఏర్పాటు చేసే క్రమంలో గతంలో ఉన్న పెండింగ్ బిల్లుల విషయం సంగతి ఏంది, సర్పంచ్లకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, తాజా మాజీ సర్పంచ్లు కావచ్చు, మాజీ సర్పంచ్లంతా వాళ్ళు ఏమంటున్నారు, ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోలో సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నా పేరు సుర్వి యాదయ్య గౌడ్, తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల పెండింగ్ బకాయిలు మొత్తం 1200 కోట్లేనా? 1200 కోట్లు ఉన్నాయి. ఈ 1200 కోట్లలో కూడా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన సీసీ రోడ్ల బిల్లు, అది 2023 నుంచి 24 వరకు చేసిన బిల్లులు 450 కోట్ల రూపాయలు మొత్తం రిలీజ్ అయినాయి సంవత్సరం కాలంలో. అవి ఎన్ఆర్ఈజీఎస్ పైసలు డబ్బులు పడ్డాయి అవి చేసిన వాళ్ళకు. ఈ ప్రభుత్వం నుంచి మేము చేసిన స్టేట్ ఫైనాన్స్ నుంచి ఫస్ట్ మేము ఎట్లా అంటే, గ్రామ పంచాయతీలలో పాలకవర్గం తీర్మానం చేసుకుంది ఏంటంటే, ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక తలకాయకు 600 రూపాయలు అని అప్పుడు వాళ్ళు పెట్టారు. స్టేట్ గవర్నమెంట్ వచ్చే వరకల్లా ఒక తలకాయకు 630 రూపాయలు వీళ్ళు ఇచ్చారు. అంటే ఒక 1000 మంది జనాభా ఉన్న కాడ 2 లక్షల రూపాయలు వచ్చేది నెలకు. ఆ అంచనాలు లెక్క చూసుకొని మేము పనులు చేసేది. పనులు ఎట్లా అంటే, ఇప్పుడు ఈ వీధి లైట్లకు 30,000 పోతాయి, వర్కర్లకు 30,000 పోతాయి, మిగులుతాయి కదా. ఆ మిగిలిన పైసలతోనే అభివృద్ధి పనులు అనేది ప్రజల ఆదేశాల ప్రకారం తీర్మానం చేసుకుంటూ పని చేసుకున్నాం. ఈ పని చేసుకునేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు బంద్ అయినాయి. దాదాపు అప్పటికి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సంది ఒక 10-12 నెలల్లో బిల్లులు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేది బంద్. ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బంద్ అయినాయి. అది కరోనా టైంలో ఇది. కానీ ఆ గత ప్రభుత్వంలో కేంద్రం కూడా పగబట్టినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు వేయడం బంద్ చేసి నిధులు రావడం ఇబ్బంది పడడం వల్ల మేము అప్పులు తెచ్చిపెట్టి వడ్డీలతోని ఇబ్బందులు పడుతున్నామని అనేక మంది సర్పంచులు ఇబ్బందులు పడుతూ మొరపెట్టుకున్నారు ప్రభుత్వాలతో. మొరపెట్టుకున్నప్పుడు ఇదే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని సర్పంచులంతా ఇందిరా పార్క్ కాడ ధర్నా కూర్చోబెట్టి సర్పంచులు అంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మీరు ఇబ్బందులు పడవద్దు, మేము ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని గౌరవంగా చూస్తాం, మీ బిల్లులన్నీ చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడం కూడా కారణం ఏంటంటే, గతంలో మాకు ఇబ్బంది జరిగిందన్నమాట వాస్తవం. అందుకే తెలంగాణ పల్లెలలో ఎక్కడ కూడా ఏ సర్పంచ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉరికి పనిచేయలేదు. పని చేయకపోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే బిల్లులు ఇస్తామని అందరూ ఆశపడితే కనీసం మమ్మల్ని కాలయాపన చేస్తూ సర్పంచులు అనే పదము ఒక సంవత్సరం దాకా తీయలేదు. ఈ మధ్య కాలంలో మా పేరు ఎత్తుతుండు, మేము బిల్లులు అడుగుతున్నాం అది ఇదని, కానీ ఆ ప్రస్తావన తీయలేదు. మేము ముఖ్యమంత్రి గారికి 2 సార్లు వినతి పత్రం ఇచ్చినాం, మా బిల్లులు చెల్లించండి అంటే చేద్దాం అన్నాడు. అదే మంత్రి సీతక్కకు 5 సార్లు వినతి పత్రం ఇచ్చినాం, మా బిల్లులు చూడండి, మేము ఇబ్బంది అవుతుంది, సర్పంచులు చనిపోతున్నారు అనేక మంది అని. మేము ఎక్కడ ఏదన్నా సంఘటన జరిగినా వాళ్ళ దృష్టికి తీసుకొని పోతున్నాం. అదే అట్లా నా గత ప్రభుత్వంలో చేసిన పనులు అని ఇట్లా ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టిరు వీళ్ళు. అప్పుడు చేసిరు కదా, ఇప్పటివి కాదు. లాస్ట్కు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రైతు వేదికల ఉద్దేశించి, మీరు గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచులు పని చేశారు కానీ మా ప్రభుత్వం ఏర్పడాక పని చేయలేదు అని చెప్పిండు. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మేము 2 నెలల చిల్లర ఉన్నాం, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక తప్పుడు ప్రకటన చేయడం. మళ్ళీ వీళ్ళు మొన్న ఇంకా
153 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి గ్రామ పంచాయతీలకు ఇస్తున్నామని ఇట్లాంటి తప్పుడు రిపోర్టులు చేయడం వల్ల మేము గ్రామాలకు వడ్డీలకు తెచ్చిన రూపాయల అప్పులవారు వచ్చి మా ఇండ్ల కాడ వేధింపులు మొదలు పెట్టారు. అరే ప్రభుత్వం ఇచ్చింది కదా మీకు, మా డబ్బులు ఎందుకు ఇస్తలేరు, మీకు ఇచ్చిననే స్టేట్మెంట్ వస్తుంది ప్రభుత్వం నుంచి అంటే మేము అదే మళ్ళా ప్రభుత్వానికి మేము వినమించినా కానీ పట్టించుకొని పరిస్థితిలో ఉన్నది. ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు లేక గ్రామాలలో అభివృద్ధి ఏమంటారు చూడు పేరుకపోయింది. గ్రామ పంచాయతీ సెక్రటరీలు డబ్బులు జేబులలోకి వెళ్ళి పెట్టినాం, మేము ఈ పాలన చేయలేమని వాళ్ళు కూడా ఒక వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళు కూడా ఆందోళన చేసే పరిస్థితి ఉన్నది. ఇట్లా చూసుకుంటూ పోతే మేము పెట్టిన గ్రామ పంచాయతీలలో మొక్కలు పెట్టినాం, ఆ మొక్కలకు ట్రాక్టర్లో డీజిల్ పోసి కొట్టించేంత పరిస్థితి లేదు. ఇట్లా అంటే కనీసము ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. 18 నెలల నుంచి వెళ్ళి కూడా గ్రామ పంచాయతీలలో మా పదవి కాలం అయిపోయి ఇప్పటికి 16 నెలలు అవుతుంది. సర్పంచులు లేరు, వార్డు నెంబర్ లేరు. అదేవిధంగా ఎంపీటీసీలు చూసుకుంటే, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చూసుకుంటే వాళ్ళు ఇప్పటికి 9 నెలలు అవుతుంది. ఇట్లా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు వాళ్ళు చూసుకుంటే పట్టణాలలో వాళ్ళు లేరు, వాళ్ళు 3 నెలల చిల్లర అవుతుంది. అంటే గ్రామంలో ప్రజాప్రతినిధులు లేకుండా ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ఇది ప్రజాపాలన ఎట్లా అంటారు. అంటే మేము సర్పంచులు బిల్లులు అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. అంటే నిర్బంధాలతోనే ప్రభుత్వాలు నడిచాయా? ఇది ప్రజాప్రభుత్వమా? ఇది ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు చేయవలసిన సేవలు అందించాలి. ఇప్పుడు గతంలో కేసీఆర్ పట్టణాలకు ధీటుగా పల్లెలు ఉంచిండు. ప్రతి పల్లెలో నేను చెప్తున్నా మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు, ప్రతి పల్లెలో డంపింగ్ యార్డ్ పెట్టించను, ప్రతి పల్లెలో వైకుంఠ ధామ పెట్టించను, ప్రతి పల్లెలో చిన్న గ్రామైన ట్రాక్టర్ కొనుగోలు చేయించడం, ప్రతి పల్లెలో రైతు వేదికలు పెట్టించండు, ప్రతి పల్లెలో అవి చూసుకుంటా పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంత చేసినాము, ఆ పేరున్నది. ఆటి బిల్లులు కూడా కేంద్రము ఇన్ టైంలో బిల్లులు ఇవ్వక కూడా కేంద్రం వల్ల ఇబ్బంది అయింది. సరే, ఈ ప్రభుత్వాన్ని మీరు ఇన్ని రకాలుగా మీరు చెప్తున్నారు కదా, ఏడాదిన్నర అయినా కానీ ఏం చేయట్లేదని. మరి మీరు అన్ని కార్యక్రమాలు చెప్పారు, మీరు ఇంతమంది కార్యక్రమాలు చెప్పారు. గ్రామంలో శంకుస్థాపన, మన వైకుంఠ ధామాలు కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఆ బిల్లులు కూడా చెల్లించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉండే కదా. మళ్ళీ మీరు అడగలేదా? ఆ ప్రభుత్వం ఇయ్యలేదా? ఆ ప్రభుత్వము అవే బిల్లులు ఇవ్వలేదని మేము చెప్తున్నాం. ఆ బిల్లులు అన్ని ఇప్పుడు వచ్చేసినాయి మాకు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ మాకు బిల్లులు ఏవి అంటే స్టేట్ ఫైనాన్స్ నుంచి రావాలి. మేము ప్రజల ఆదేశాల ప్రకారం మేము గడ మోరీ ఇబ్బంది జరుగుతుంది, అది కట్టమన్నారు. అది కట్టమన్నప్పుడు మాకు ప్రతి నెల ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ ఇన్ని చేసేది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని పైసలు వచ్చేది. ఆ పైసలని బడ్జెట్ చూసి అంచనాల ప్రకారం మేము తీర్మానాలు చేసి పనులు చేసేది వస్తాయని. అట్లు ఆ ప్రభుత్వంలో గతంలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక మేము వెంటనే బిల్లులు చెల్లిస్తామన్నారు. ఇప్పటికి 18 నెలలు అవుతుంది. మరి 18 నెలల నుంచి వీళ్ళు స్టేట్ కు వేయవలసింది, ప్రతి తలకాయకు 630 రూపాయలు వేయాలి. కానీ ఇప్పటిదాకా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇస్తే మా పనులు ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చిన 5 నెలలు 6 నెలలు రిలీజ్ చేసినా కానీ, స్టేట్ ఫైనాన్స్ నుంచి రిలీజ్ చేసినా కానీ మరి సగం పైసలు పోతాయి. ఇప్పుడు కనీసము 1 రూపాయి కూడా గవ్వ కూడా చెల్లించలేదు ప్రభుత్వం వచ్చేస్తుంది. మరి ఇప్పుడు సెంట్రల్ ఫైనాన్స్ నిధులు ఉంటాయి కదా, సెంట్రల్ ఫైనాన్స్ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలుగా వస్తున్నాయి ఇప్పుడు, అవునా కదా? గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సెంట్రల్ ఫైనాన్స్ నిధులను డైవర్ట్ చేస్తున్న ఉద్దేశంతో ఇప్పుడు నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లకే సెంట్రల్ ఫైనాన్స్ నిధులు ఇస్తుంది. దానికి మ్యాచింగ్ ఫండ్ ఏదైతే స్టేట్ కూడా వేస్తే మీకు బిల్లులు పెండింగ్ పడేది కాకుండా కదా. మళ్ళీ ఎక్కడ లోపం జరిగింది? అది గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు గత ప్రభుత్వంలో అంటే ఎన్నికల కోడ్ వచ్చి అప్పటికే 6 నెలలు 2023 డిసెంబర్లో వచ్చింది, నవంబర్లో వచ్చింది ఎన్నికల కోడ్. అంతకంటే ముందు మీకు ఇప్పుడు నవంబర్ నుంచి మీరు ఒక 2 నెలలు చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, 2 నెలల 3 నెలల, ఈ 6 నెలలనే 12,000 కోట్లు 1,200 కోట్లు కావు కదా పెండింగ్ బకాయిలు? పెండింగ్ బకాయిలు కావు. అప్పటికే మేము ప్రభుత్వంతోనే మేము చెప్తున్నాం, మాకు ఇబ్బందులు వచ్చినాయనే ఇవాళ ఆ గత ప్రభుత్వంలో మేము ఇబ్బందులు పడ్డామనే ఆ ప్రభుత్వం ఇంటికాడ కూర్చోబెట్టిరు, జనాలు కూర్చోబెట్టారు. మరి అయ్యా నేను వచ్చి ఇస్తా అని చెప్పిండు. మేము అంతా క్లియర్ గా చూస్తాం, మేము గౌరవంగా, మీరు ఏడికైనా సర్పంచ్ అనేటోడు పోయి పోలీస్ స్టేషన్ పోతే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే దర్జాగా కాపీ చాయ్ ఇస్తాడు. కానీ ఇవాళ మమ్మల్ని సర్పంచ్ ఊళ్ళో ఉన్న వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కింద కూర్చోబెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు బిల్లులు అడిగితే. మరి ఈ చెప్పిన మాటలకు కూడా పొంతన ఉండాలి కదా. మరి ముఖ్యమంత్రి గారే, గౌరవ ముఖ్యమంత్రి గారే, ఈ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఉన్నది, మేము రాగానే మీ బిల్లులు చెల్లిస్తాం, ఇయ్యకపోతే గల్లలు పట్టి అడగండి మీరు అని, ఇట్లా మీరు రోడ్ల మీదకి రండి అని చెప్పిన మాటలే. మరి ఇయ్యాలి కదా.
వాళ్ళు గత ప్రభుత్వంలో చేసినట్టు మేము కట్టినాం గ్రామ పంచాయతీ భవనం. గ్రామ పంచాయతీలో పరిపాలన ఎలా తీస్తారు? ఇప్పుడు సెక్రటరేట్ ఉంది, సెక్రటరేట్ లో ముఖ్యమంత్రి గారు కూర్చుంటలేడా? మరి పరిపాలన చేస్తుండే కదా. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం అన్నాడు. మరి గత ప్రభుత్వంలో వడ్డీలు కట్టినప్పుడు మా సర్పంచ్ల బిల్లులు కూడా ఇవ్వాలి కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని అప్పులకు పోయేసిపోయింది, అందుకే ఒకదాని తర్వాత ఒకటి విడతల వారుగా ఇస్తూ వస్తున్నాం అని చెప్తా ఉన్నది. మొన్న ఉద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళ పెండింగ్ బకాయిలు నెలవారీగా నెలకు కొంత ఇస్తామని చెప్తుంది. మళ్ళీ మీకు అట్లాంటి హామీ ఏమైనా వచ్చిందా? అన్న అప్పుల కుప్పగా ఉన్నదని చెప్తున్నాం. అప్పుల కుప్పగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అందల పోటీలు అవసరమా? వృధా ఖర్చే కదా. వీళ్ళు ఒక్కొక్క మంత్రి గారు హెలికాప్టర్ వేసుకొని మామూలుగా ఉట్టిగా టూరిస్ట్ పోయినట్టు తిరుగుతున్నారు. మరి దాని కూడా వృధా ఖర్చే కదా. మరి ఇట్లాంటివి ఈ శంకుస్థాపనలు 1500 కోట్లు పెట్టి నియోజకవర్గాల్లో చేస్తున్నాం అంటారు. మరి పైసలే లేవన్నప్పుడు ఎట్లా చేస్తున్నారు? మరి విదేశాల్లో చుట్టూ ఎట్లా తిరుగుతున్నారు? మరి వీళ్ళు ఉన్నది చెప్పాలి కదా దానికి కూడా ప్రజలకు. ఇప్పుడు వీళ్ళు పైసలు లేవన్నప్పుడు పరిపాలన చేద్దామన్నప్పుడు అన్ని చూసుకునే చేస్తాడు. ఏదున్నా ఇప్పుడు ఒక పిల్లగాడు పెళ్లి చేసుకోవాలంటేనే భార్యను జాదాలు ఏ రకంగానైనా చూసే చేసుకుంటాడు కదా. కానీ నాకు పైసలు లేవు, నువ్వు తెచ్చితేనే నాకు వస్తాయి అనుకుంటేనే నేను జాతా అనుకోడు కదా. మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా గ్రహించుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన 2000 పింఛన్ 4000 ఇస్తున్నాడు. 4000 ఇట్లా రైతు బంధు 10,000 ఉంటే నేను 15,000 ఇస్తున్నాడు. ఇట్లాంటి రైతు కళ్యాణ లక్ష్మి ఉన్నది, నేను 1,16,000 ఇస్తాను, నేను తులం బంగారం కల్పిస్తా అని చెప్పిండు. ఇట్లా చాలా చెప్పుకుంటూ వచ్చినాయి కదా. మరి ప్రభుత్వాలు కూడా చూడాలి. ఉచిత హామీలు ఇచ్చేటప్పుడు కూడా ప్రభుత్వాలు పాలకులు కూడా ఆలోచించాలి. ప్రజలకు సేవ చేయాలనుకునే దాని మీద వచ్చిన దృక్పథంతో వచ్చిన వాళ్ళం మేము. మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా బిల్లులు ఆపి 100 కోట్లు 1,00,000 కోట్లు బయట ఖర్చు పెట్టుకుంటా ఈ పైసలు అడిగే వరకే లేవు అనేది ఆర్థికమైన. అదే కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు, మరి ఆయన 1,00,000 కోట్ల రూపాయలు ఆయన రిలీజ్ చేయించుకుండు. అట్లా వాళ్ళ ఒక్క నియోజకవర్గానికి సర్పంచ్ పెండింగ్ బిల్లు కోసం డబ్బులు రిలీజ్ చేయించుకుంటా? డబ్బులు కాదు, ఆయన చేసిన కాంట్రాక్టర్ పనులకు, వాళ్ళు చేసిన కాంట్రాక్టర్ పనులకు రిలీజ్ అయినాయి. బడా కాంట్రాక్టర్లకు చాలా మందికి రిలీజ్ చేసిర్రు. ఆ రకంగా చూస్తే మొన్న మంత్రులు ఎమ్మెల్యేలే చెప్తుర్రు పర్సంటేజీలతోని బిల్లులు ఇస్తుర్రు అని. కానీ వాళ్ళు ఏంది 12% నుంచి 20% వరకు తీసుకున్న వాళ్ళకు లక్ష ఏమంటారు చూడు, 100 కోట్లు ఉన్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి బిల్లులు ఇస్తున్నారు అనేది చెప్తున్నారు. 20 కోట్లు 30 కోట్లు ఉన్న వాళ్ళకి బిల్లులు ఇస్తున్నారు అని చెప్తున్నారు. మా సర్పంచ్లు 5-10 లక్షలు ఉన్న వాళ్ళు మేము వాళ్ళ పర్సెంటేజ్ ఏమి కలుగుతాము, ఈ సర్పంచ్లు ఇస్తే ఇష్యూ అవుతుందని మా బిల్లులు కూడా ఇవ్వడం బంద్ చేసాడు. మొన్న ఒక సర్పంచ్ నిర్మల్ సంబంధించిన వాళ్ళు అలా చెల్లపెండి చేయాలని ఒక 8 లక్షల రూపాయలు వచ్చేది. పర్సంటేజ్ కూడా అంతా ఆడ మాట్లాడుకున్నాక, ఆఫీస్ లో మాట్లాడుకున్నాక కేవలం ఒక లాస్ట్ కు సర్పంచ్ అనే పదం చెప్పాగానే అమ్మో ఇస్తే ఇష్యూ అవుతుంది అనే దాని మీద ఇది చేసింది. పర్సంటేజ్ ఎక్కడ స్టేట్ ఆఫీసులోనా స్టేట్ కమిషనర్ ఆఫీసులోనే జరుగుతుంది అని కోడై కూస్తుంది. మన మంత్రి బీజేపీ ఎమ్మెల్యే మంత్రి కేంద్ర మంత్రి మాట్లాడిండు, ఎంపీలు మాట్లాడిర్రు, ప్రతిపక్ష నాయకులు అందరు మాట్లాడుతున్నారు. స్టేట్ ఫైనాన్స్లలో పర్సంటేజ్లతో వ్యాపారం నడుస్తుంది, అది బంద్ పెట్టాలని దాని మీద ఇది చేయండి అని చెప్పి స్టేట్మెంట్లే వచ్చినాయి. ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇంత కమిషన్ అని మాట్లాడుకొని కాంట్రాక్టర్ల మాట్లాడుకున్నారు అనేది ఇష్యూ అయి స్టేట్మెంట్లు వచ్చినాయి, పేపర్లలో వార్తలు వస్తున్నాయి. కోడైకి వస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. సెక్రటరీ పోతే అది ఏమంటారు చూడు, వాళ్ళ పైసలు ఏమంటారు ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పర్సంటేజీలు ఇస్తే వస్తాయి అనే దాని మీద ఉన్నారు. కానీ మా సర్పంచ్లు అనే దాని మీద చిన్న బిల్లులు చిన్న చూపు చూస్తారు, ఇష్యూ పెద్దగా చేస్తారని మా బిల్లులు చెల్లించలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వద్దాం. మీరు ఒక సర్పంచ్ గా పనిచేసి ఉంటారు, మీకు ఎంత ఉంది, మీకు పెండింగ్ బిల్లు బకాయి ఎంత ఉన్నది? నేను సర్పంచ్ గా పనిచేసిన నాది 5 లక్షల చిల్లర ఉన్నాయి. 5 లక్షల బిల్లులు రావాలి. ఇప్పుడు 5 లక్షల బిల్లులు మీరు సొంతంగా ఖర్చు పెట్టి చేయాల్సినంత ఆ గ్రామంలో అంత పెద్ద అభివృద్ధి పని మీరు ఏం చేసారు? మేము సొంతంగా చేయవలసిందంటే ప్రభుత్వాల ఆదేశాల ప్రకారమే పనిచేస్తాం. గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి, ఆ భవనం కడితే 20 లక్షల చిల్లర ఖర్చు అయింది. ఖర్చు అయితే దానికి అంత అప్రూవల్ ఎంత ఉంది? దానికి 20 లక్షలు ఉంటాయి. 20 లక్షలు ఎక్కువ ఖర్చు అవుతుంటది. ఖర్చు అంటే ఇంకా పేర్ల కోసం అవార్డుల కోసం మేము పనిచేస్తున్నాం. గ్రామాల్లో మళ్ళీ ఇంకోసారి కూడా ప్రజాప్రతినిధిగా రావాలి. నేను ఇప్పుడు సర్పంచ్ చేసిన ఎంపీటీసో ఎంపీపీఓ జెడ్పీటీసో కావాలనే ఆశలతోని తపనతోని
ఇది ఒక వ్యసనం లాగా ప్రజాసేవ అంటే కూడా కొంతమంది వ్యసనం లాగా చేస్తుంటారు. ఎక్కడ కొంతమంది ఏమో డబ్బే సంపాదనగా చూసుకుంటారు. మీ గ్రామం ఎక్కడ, ఏ జిల్లా? మాది యాదాద్రి భువనగిరి జిల్లాలో, మాది నారాయణపూర్ మండలంలో అల్లందిచ్చారు, ఓకే. చిన్న పల్లె. అది కూడా నూతన గ్రామ పంచాయతీ. దాన్ని తీర్చిదిద్దాలనే ఆశయంతోనే ముందుకు వచ్చినాం. అది నేను ఒక్కరిని పడుతున్న బాధ కాదు, జనాలు సర్పంచులు అంతా పడుతున్న మనోవేదనతోని నేను ముందుకు వచ్చి నేను ఈ సంఘం పెట్టి ఈ సంఘం తరఫున ప్రజల సర్పంచుల హక్కుల కోసం పోరాడుతున్నా. ఇప్పుడు ఒక మాట చెప్పండి, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ సర్పంచ్లకు మెడ మీద కత్తి పెట్టి ఖచ్చితంగా ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ఈ పనులు ఈ 60 రోజుల్లో చేయాలి, 30 రోజుల్లోపు చేయాలి, ఇట్లా చేయించిన కారణంగా కొందరు చాలా మంది సర్పంచులు వాళ్ళ సొంత డబ్బు పెట్టుకొని పెండింగ్ బిల్లులు పడిపోవడానికి కారణం గవర్నమెంట్ ఇట్లా ఒత్తిడి చేయడం వల్లే అనే ఒక ఆరోపణ ఉంది. దాని మీద ఏం చెప్తారు? ఇది వాస్తవమే. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఇచ్చిన పంచాయతీరాజ్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్లతోనే ప్రభుత్వ పెద్దలు పనులు చేపిస్తుంటారు. అయితే ఇవి ఆదేశాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు హైదరాబాద్ నగరం లాంటిది ఉన్నది. ఇక్కడ మంచిగా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డికి సంబంధించిన వాళ్ళు ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభావం బాగుంటది. వాళ్ళకి ఇచ్చిన ఏమంటారు 20 లక్షలు రైతు వేదిక కట్టమంటాడు, ఇంకా 5 లక్షలు ఎక్కువేసి కూడా కడతాడు. ఎందుకంటే వాళ్ళకి అట్లా ఆదాయం కానీ వనరులు కానీ అట్లా వాళ్ళు సమకూర్చుకున్న పద్ధతులు అట్లుంటాయి. వాళ్ళ తోటిగా పోటీ పడాలని గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు, గ్రామ స్థాయిలో రిజర్వేషన్లతో తెచ్చిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు, ఆయన తోటిగా పోటీ పడాలి, నాకు కూడా అవార్డు రావాలని అప్పులు తెచ్చి చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మేము ఉదాహరణకు రైతు వేదిక కట్టిననుకో, రైతు వేదికల ఎంబీ ఒక రికార్డు చేయాలంటేనే ఇప్పుడు స్లాబ్ లెవెల్లో అయింది. స్లాబ్ లెవెల్లో ఎంబీ రికార్డు చేసినాక దాని బిల్లు మళ్ళీ దాని బిల్లు వచ్చినాకనే మళ్ళీ ఇంకోటి సెకండ్ ఎంబీ చేయవలసి వస్తుంది. దాని సంవత్సరం పడుతుంది. మేము అప్పటికి ప్లాస్టింగ్ అవుతుంది, అల్లకు లోపలికి పోతారు, అప్పటికి వచ్చే వరకల్లా బిల్లు అందలేకపోతుంటది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సరి అయిన టైంలో రాకనే ఇబ్బందులు కలిగినాయి మాకు. వాస్తవం, అది రాష్ట్రం ఒకటే బాధ్యత కాదు. మీరు కేంద్ర ప్రభుత్వం మీద అభాండం వేస్తున్నారు. గతంలో ఎంపీ రఘునందన్ రావు ఒక సందర్భంలో మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలో కరెంటు బుగ్గ మేమే ఇస్తున్నాం, గ్రామ పంచాయతీలో శ్మశాన వాటిక మాదే, రైతు వేదిక మాదే, రోడ్లు మాయే, ఉపాధి నుంచి ఇచ్చేటి మొత్తం నిధులన్నీ కేంద్రం నుంచి వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటికీ పేర్లు పెట్టుకొని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఈ అభివృద్ధిని అంతా అని ఎంపీ గతంలో ఒక మాట మాట్లాడారు. మీరు ఏం చెప్తారు? ఆయన మాట కరెక్టా? ఇప్పుడు అది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి పోయే ట్యాక్స్ల రూపమే మళ్ళా కేంద్రానికి పోయిన ట్యాక్స్ల రూపమే రాష్ట్రానికి బదిలీ చేస్తుంది. ఆ బదిలీ చేస్తుంటే రాష్ట్రంది దాని మీద రైట్స్ ఉంటది, ఖర్చు పెట్టుకునే దాని మీద. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినాం కాబట్టి ఇచ్చినాం అంటే రాష్ట్రం చేపిస్తుంటది. చేపించినప్పుడు మరి ఆయన కూడా ఇన్ టైంలో బిల్లులు వేయాలి కదా. నేను ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇప్పుడు ఎవరినైనా మీరు అడగండి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన సిసి రోడ్ల బిల్లులు ఎట్లా వస్తున్నాయని ఏ సామాన్యుని అడిగినా చెప్తాడు. దీనికి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రారు. ఇది ఏంటంటే అభివృద్ధి పనులు చేసి నేను అవార్డు సాధించుకోవాలని ఒక చేసిన మాకు ఇబ్బందులు జరిగినాయి తెలియక. అట్లా మేము చేస్తాం, ఇంకా ఎవరు చేయకపోతే మేమే చేసుకోవాల్సి వస్తుంది. గ్రామంలో నాకు సిసి రోడ్డు శాంక్షన్ అయినాయి, దాని బిల్లు ఎప్పుడు వస్తామని చేస్తే ఏఈడిఈలో అధికారులు కూడా ఎట్లా చెప్పారంటే, నువ్వు పని చేయి ఎమ్మడే బిల్లు వస్తుంది అని చెప్తారు. లాస్ట్కి చేసినాక వాళ్ళ పని దులిపేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన బాధ్యత అయిపోయింది. పని దులిపేసుకుంటారు, వస్తాయి కదా వస్తాయని ఇట్లనే ఆశలు చెప్తారు. ఇప్పుడు మీరు ఒకరు ఊరైనా ఏఈకి నేను ఫోన్ కలుపుతా, ఇప్పటికి అదే చెప్తారు. ఇప్పటికే గ్రామాలలో వీళ్ళు అంటారుగా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు సరైన టైంలో మీరు ఇస్తున్నారు బిల్లులు, కానీ సరైన టైంలో మీరు బిల్లులు రిలీజ్ చేయకపోతే ఇబ్బందులే జరుగుతున్నాయి కదా. దానివల్ల ప్రయోజనం ఏంది? ఇలా రైతు వేదికలో అట్లనే ఇబ్బంది జరిగింది, గ్రామ పంచాయతీ భవనాలలో అట్లనే ఇబ్బంది జరిగింది, సిసి రోడ్లు వేస్తే అట్లనే వడ్డీలకు ఇబ్బంది జరిగింది. మీరు ఇచ్చిన మాట వాస్తవం, కానీ బిల్లులు జరుగుతున్న బిల్లులు లేట్. 1200 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సర్పంచ్లకు బిల్లులు సరిగా వస్తారు, సర్పంచ్ గా చేసే వ్యక్తి అప్పుల పాలు కావడం తప్ప ఎట్లాంటి లాభం లేదనే ఒక మెసేజ్ ఇప్పుడు గ్రామాలలో పోయింది కదా. ఎవరైనా పోటీ చేయడానికి యువకులు కానీ ఇంకెవరైనా ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు మనుషులు అనేది ఏమంటారు చూడు, ఆశాజీవి, పేరు తెచ్చుకోవాలనే దాని మీద ఉంటది. సర్పంచులు అంటే అన్నిటికాడ అదే రకంగా లేదు. కొన్ని పట్టణాలలో ఓ రకంగా ఉంటది, అంటే ఏదైతే మేజర్ విలేజ్లలో ఓ రకంగా ఉంటది. మామూలు చిన్న పల్లెలు గూడాలు ఉన్నాయి,
గూడాలు తాండాలలో ఉమ్, చిన్న చిన్న 1000 జనాభా ఉన్న కాడ ఎటువంటి గ్రామంలో అభివృద్ధి అది డెవలప్మెంట్ లేని కాడ అటువంటి కాడ ఇబ్బంది ఉంటది. అదే వేరే కాడ 1000 జనాభా పెద్ద టౌన్లు పట్టణాలు ఉన్నాయి అనుకో, పట్టణాలు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి, దాని వివిధ ట్యాక్సీ రూపాలలో వస్తాయి. వాళ్ళు కూడా అభివృద్ధి వాళ్ళు వచ్చిన డబ్బులను కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు. అంటే రిజిస్ట్రేషన్ ద్వారా కూడా సెస్ వస్తుంది కదా. వస్తుంది. ఇప్పుడు బాగా అంటే రియల్ ఎస్టేట్ అట్లాంటి వెంచర్ ఉన్న ఏరియా మేజర్ రెవెన్యూ గ్రామ పంచాయతీలకు మాత్రం అదే బాగానే ట్యాక్సీలు ఉంటది. వస్తాయి. ఇవి కంపెనీలు ఉన్న కాడ, రియల్ ఎస్టేట్ వెంచర్ల కాడ ఉన్న కాడ దాని లెక్కలు అలాగ ఉంటాయి. దానికి అభివృద్ధి పనులు అనేది ఉంటది అడవి. ఉమ్, కానీ మేజర్ గా జరిగేది తాండాలు, చిన్న గూడాలలోనే. ఉమ్, అది మారుమూల ప్రాంతాలలో జరుగుతుంటది. అందరూ జిల్లా- ఒకేలాగా లేదు. సర్పంచ్లు అంటే అందరూ ఒకేలాగా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎట్లా ఉంటుందో కొంతమంది, ఉమ్, సర్పంచ్లు అనేది కూడా అదే పరిస్థితి. కానీ పోటీ పడే కాడ పోటీ పడతారు, వద్దన్న కాడ ఏమంటారు నిరుత్సవం కాడ నిరుత్సవంగానే ఉంటారు. మళ్ళీ సర్పంచ్ ఎన్నికల దగ్గరికి వస్తే ఇప్పుడు ఎన్నికలు అంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. మామూలుగా ఒక సర్పంచ్ ఆ, ఆ, గెలవాలంటే ఒక వ్యక్తి సర్పంచ్ గెలవాలంటే ఎంతవరకు ఖర్చు పెడుతుండొచ్చు ఇప్పుడున్న దీని ప్రకారం? మామూలుగా ఇది అందరూ తెలిసిన విషయమే. గతంలో అయితే సర్పంచ్ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఏమంటారు చూడు, డెవలప్మెంట్ పెరుగుతుంటే అభివృద్ధి పైసలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సర్పంచ్లు అంటే ఒక్కొక్కరు యువకులు మంచి ఉత్సవం మీద ఉన్నారు. ఇక డబ్బులు ఉన్నోళ్ళు ముందుకు వస్తారు. వాస్తవానికి పేదోడు రిజర్వేషన్లలో గెలిచేటోడు ప్రజాప్రతినిధి కావాలనుకోవడే మర్చిపోతున్నారు. ఇక సమాజం మీద సేవ ఉండి అవగాహన ఉండి మేధావులు ఇళ్లలో వండుకుంటారు. ఎందుకంటే ఏం ప్రజలకు ఏం చెప్పినా పరిస్థితి లేదు. ఓటు అమ్ముకోకురా నాయన అంటే వాడిని పిచ్చోని లాగా చూసే జనం తయారయ్యారు. ఈ సమాజం అట్లా తయారైంది. పేదోడు ఓడన్నా ప్రజలకు సేవ చేద్దామని ముందుకు వచ్చినా గానీ వాడిని డిపాజిట్ దక్కని పరిస్థితిలో ఉన్నది. అట్లా ఉన్నది కాబట్టి ఇది ఇక డబ్బుతో కూడిన రాజకీయాలు. మినిమం ఒక 10 లక్షలు అయితే గెలుస్తాడా? 10 లక్షలు లేకుండా గెలిచే పరిస్థితి ఉంటుందా గ్రామాల్లో? ఏ గ్రామంలో 10 లక్షలు లేకుండా గెలిచే పరిస్థితి లేదు. ఈ అవతలోడు వస్తుందన్నా గానీ నేను మంచిగానే ఉంటా అనే ఒక కోరికలతోని బతున్న ఉన్నది. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నది. మరి ఆ పరిస్థితి పోవాలంటే ప్రజల నుంచి చైతన్యం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటక్కు ఇచ్చినా కానీ ఓటక్కు ద్వారా సోమరపోతులే అవుతున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు కూడా చూడు, ఇప్పుడు గ్రామ సర్పంచ్ కేసే ఓటు అదే, ముఖ్యమంత్రి అయిన ఆయన కేసిన ఓటు అదే, ప్రైమ్ మినిస్టర్ కేసింది కూడా అదే ఓటు. కానీ వాళ్ళని ఓ రకంగా బాధ్యత చూస్తారు. గ్రామంలో ఉన్నోడిని, గ్రామంలో అందుబాటులో ఉన్నోడిని, సేవ చేస్తున్నోడిని మామూలుగా ఉండదు. అది చెప్పుకుంటే ఆ దుర్భాషలు. ఇప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తి సర్పంచ్ అయినా గానీ ఒకవేళ దాని నల్ల రావడము, ట్యాప్ వాటర్ రావడం ఒక రోజు లేట్ అయింది, లేకుంటే మోరీ క్లీన్ చేయడం 2 రోజులు లేట్ అయినా కానీ వాళ్ళంతా సర్పంచ్ ఇంటికాడ పోయి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది. ఆ 10 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందేనా? ఈ 10 లక్షలు కాదు, నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా అది ఎదుర్కోవాల్సిందే. వానికి ఆపదున్నా పోవాలి, సాపదున్నా పోవాలి. లేకపోతే లాస్ట్ కు దావత్ చేస్తున్నా కానీ సర్పంచ్ కనపడకపోతే వానికి ఎక్కువైంది, వాడు రాలేరు అనే పరిస్థితులు ఉంటారు ఇప్పుడు గ్రామాలలో. అంటే గ్రామాలలో సర్పంచ్ వస్తే ఖద్దరు బట్టలు కడగ్గా వచ్చి ఈ దావతులు ఇవి చేసే దాని మీద యువత అట్లనే ఉన్నారు. యువత మొత్తము మద్యానికి బానిస అయిపోయింది. గ్రామాలలో చెడిపోయింది. మరి ఎప్పుడైతే ఎన్నికలు అంటే అడావిడి ఏంది, మద్యం డబ్బులు అని చూస్తారు. ఆ పరిస్థితిలో యువత ఉన్నది. యువత ఈ సమాజాన్ని మేల్కొల్పవలసిన వాళ్ళే వాళ్ళు మత్తు నిద్రలో ఉన్నప్పుడు ఇక మరి డబ్బులున్నోళ్ళు రియల్ ఎస్టేటర్లు ఆ వ్యాపారస్తులే వచ్చి వాళ్ళు ఒక బిజినెస్ గా చేసుకొని వెళ్ళిపోతుంటారు రాజకీయాల్లో. అంతే సర్పంచ్ గా వాళ్ళే వస్తారు, వాళ్ళే నడిపిస్తారు. అంతే. ఒకవేళ మహిళా రిజర్వేషన్ వచ్చినా గానీ వాళ్ళ తల్లిలో, వాళ్ళ భార్యనో, వాళ్ళ మహిళా కుటుంబ సభ్యులు భర్త పెత్తనం ఉంటది. కానీ ఏదేమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిపెట్టిండు, మహిళలు కూడా సమానంగా ప్రజాప్రతినిధి ఉండాలంటే ఎక్కడ కూడా అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. సర్పంచ్ ఒక సీట్లో కూర్చునేదే తక్కువ ఉంటది, మొత్తం అదే చలామేస్తారు. వాస్తవానికి చెప్పాలంటే ఇంకా భర్తనే బాధ్యత ఎత్తుకుంటాడు. మరి భార్య సర్పంచ్ అయితే భర్తనే తీసుకొచ్చి పెట్టాడు, మరి నేనెందుకు రావద్దు అంటారు మా వాళ్ళు. ఇప్పుడు అట్లా ఉన్న సర్పంచ్లు అప్పుల బాధలతో ఉన్నోళ్ళు అల్లిళ్ళు అట్లా చెప్తురు. ఓ కాడ మొన్న ఒక గిరిజన తండా, ఇది మహబూబాద్ డిస్టిక్ లా భార్య సర్పంచ్ అయితే భర్త తెచ్చి అప్పులు చేసి పెట్టిండు.
అప్పు చేసి ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుండు భర్త. భర్త. అంతే ఇక. సర్పంచ్ వాళ్ళ భర్త చనిపోయాడు అంటారు కానీ ఇట్లాంటి దుస్థితి ఉన్నది రిజర్వేషన్లల్లా. ఈ రాజకీయాలకు సస్తి చెప్పాలంటే నిజాయితీగా డబ్బులు లేకుండా ఓటేసే పరిస్థితి రావాలి అని ప్రజల్ని చైతన్యం చేయాలి ప్రభుత్వాలు. కానీ ప్రభుత్వాలే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులని ఇంకా ఏమంటారు బిజినెస్ మ్యాన్లని ప్రోత్సహించేటట్టు కోరుతున్నాయి. ఇప్పుడు మీరు 5 ఏళ్ళు టర్మ్ చేశారు కదా మీ గ్రామ పంచాయతీలో. ఉమ్. మీకు బాగా సాటిస్ఫాక్షన్, ఆనందాన్ని ఇచ్చిన ఏదైనా ఇన్సిడెంట్ ఉందా మీ గ్రామంలో? నువ్వు ఒక పని చేస్తున్నావు లేదంటే ఏదైనా ఏముంది? మా గ్రామంలో వాటర్ ప్లాంట్ లేకుండే నీళ్ళు. ఉమ్. మేము ఆటోలల్లా కొనుక్కొచ్చి ట్యాబ్ కొనుక్కొచ్చి పోసేది. ఒక్కరోజు ఆటో రాకపోతే ఆటో కోసం ఎదురు చూసేది. ఇతర పట్టణాలలో పోయి క్యాన్ వేసుకొని వచ్చి ఆ పరిస్థితి ఉంది. ఆర్ఓ వాటర్. ఆర్ఓ వాటర్. దాన్ని గ్రామస్తుల కోరిక మొత్తం కోరిక మేరకు వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నప్పుడు నాకు మంచి సంతోషం అనిపించింది. అదేవిధంగా నేను గ్రామంలో మద్యపానం బంద్ చేయాలని నేను తీర్మానం చేసిన. అందరూ వ్యతిరేకించారు కొంతమంది. ఎందుకంటే బెల్ షాపులు బంద్ చేపిస్తున్నాను. బెల్ షాపులు బంద్ చేపిస్తున్నంటే అలవాటు అయిపోయి ఆ బెల్ షాపులు బంద్ చేయించినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు, మాకు సంబంధించిన మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు బెల్ షాపులు బంద్ చేయించినావు కదా, నీకు 5 లక్షలు నీ గ్రామానికి ఇస్తున్నావు అన్నాడు. అంటే నా గ్రామం చిన్న పల్లె. ఆ పల్లె అంటే మొదటి గ్రామ పంచాయతీ. కూర్చుంటేందుకు గ్రామ పంచాయతీ భవనం లేదు, అద్దె భవనాలు లేవు. ఆ పరిస్థితుల్లో వేరే కాడ 4 గోడలు ఇటుక గోడల కాడ కూర్చొని సంవత్సరం పాటు అల్లనే పరిపాలన కొనసాగింది. గ్రామ పంచాయతీ సమావేశాలు ఇట్లా పెట్టి అది పెట్టినప్పుడు నాకు ఎమ్మెల్యే గారు 5 లక్షల రూపాయలు బెల్ షాపులు బంద్ చేయించినప్పుడు ఆనందం అనిపించింది. ఆ 5 లక్షలతో ఇంకొక 1.5 లక్ష ఎక్స్ట్రా కట్టేసి ఒక భవనం కట్టుకున్నా. ఇట్లా ఆ భవనం కట్టుకుని ఆ భవనంలో కూర్చొని సర్పంచ్ కూర్చున్నప్పుడు చాలా నాకు సంతోషం అనిపించింది. అంటే పరిపాలన చేసేందుకు మంచి భవనం దొరికింది. ఆ తర్వాత ఇట్లాంటివి చూసుకుంటే ఒక గ్రామ పంచాయతీ భవనం కట్టినాం. అంటే గ్రామ పంచాయతీ లేకుండే భవనం కొత్తది కట్టుకున్నా. మళ్ళీ ఆ ఇచ్చిన 5 లక్షలు దాన్ని ఇచ్చినది దాన్ని ఆరోగ్య సంబంధించిన వైద్యానికి సంబంధించింది దానికి అది ఇచ్చేసిన. అప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఊరు. ఇంకా తర్వాత సీసీ రోడ్లు వేస్తుంటే నాకు ఆనందం అనిపించింది. ఆ రకంగా వైకుంఠ ధామ కట్టేటప్పుడు ఆనందం అనిపించింది. డంపింగ్ యార్డ్ కట్టినప్పుడు ఆనందం అనిపించింది. నా ఊళ్ళో పొద్దున్న లేస్తే ట్రాక్టర్ చెత్త తీసుకొని ట్రాక్టర్ తిప్పేది. ఈ గతంలో దసరా పండుగకు లైట్లు వేసేది, వీధి లైట్లు. బోనాల పండుగ చేసేది, బతుకమ్మ బోనాల పండుగకి ఆ లైట్లు వేసే పరిస్థితి నుంచి వెళ్ళి ఎప్పుడు లైట్ పోతే వెంబటే వేసుకునే పరిస్థితిలో ఉన్నాం. అట్లాంటి విద్యుత్ స్తంభాలు అంతా మనకు ఒక కాంతులు. అంటే మళ్ళీ ఆ తర్వాత హరితహారం కార్యక్రమాలు చేసి ఊరిండా మొక్కలు నాటుతున్నప్పుడు చాలా ఆనందం. అంటే ఇంత అభివృద్ధి అనే దాని మీద చూసినాం. మేము పేరున్నది ఇప్పటికీ మేము చేసిన 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచులకే పేరు వచ్చింది. ప్రతి గ్రామంలో అన్ని అనుకునే అయి ఉన్నాయి. అట్లాంటి అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం. కానీ ఇలా గోస తీస్తున్నాం. ఇప్పుడు మీరు మీ టర్మ్ లో బాధపడిన సందర్భం ఉందా? బాధపడే సందర్భాలు ఉంటాయి. ప్రజల నుంచి వెళ్ళి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మనం ఒకటి అనుకున్నది సాధించి చెప్పండి. నా ఇన్సిడెంట్ అంటే నేను మా గ్రామంలో వైకుంఠ ధామ కట్టేటప్పుడు ఆ గ్రామంలో గతంలో పాత ఇండ్లు ఉండేది. ఒకప్పుడు పూర్వం ఇండ్లు ఉన్నప్పుడు అవి కంప చెట్లు పెరిగి పెద్దగా అయి ఉన్నాయి. మొత్తం ఒక ఎడారి లాగా కనపడేది. ఆ ఎడారి లాగా కనపడ్డప్పుడు నేను ఊళ్ళో ఒక శ్మశాన వాటిక కానీ పల్లె ప్రకృతి వనం కట్టాలంటే ల్యాండ్ దొరకలే. చూడంగానే అది ఓవర్ పట్టించుకోలేదు. అది క్లీన్ చేసినాక మంచిగా నీట్గా ఈ పిచ్చి మొక్కలు అన్ని తొలగించి ఆ చెట్లన్నీ క్లియర్ చేసి దాన్ని ఒక రూపం తీసుకొచ్చే వరకల్లా కొంచెం అలా ఆ ల్యాండ్లు ఉన్నోళ్ళు బాధపడ్డారు. మా ల్యాండ్ గుంజుకుంటుండు సర్పంచ్, ల్యాండ్ ఇది చేసిందా అది చేసిందా అని చెప్పి కొంచెం వ్యతిరేకత వచ్చినప్పుడు నాకు అనిపించింది, నేను ఊరు కోసమే చేస్తున్నా కదా, నా కోసం వ్యక్తిగతంగా అంటే అంత వ్యక్తిగతంగా చేసుకుంటున్నట్టేమో వాళ్ళు అనుకోరు, నేనేమో ఊరు కోసం చేస్తున్నానేమో నేను. అయినా కానీ బాధ అనిపించింది. అంటే నిద్రపోయేటప్పుడు కూడా అరే ఊరు కోసం ఇంత చేస్తే కూడా ఇంత జనాలు వ్యతిరేకత వచ్చింది ఏంది అని. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే అది నాకు మర్చిపోని మచ్చనే అది. ఇప్పుడు ఈ పంచాయతీ గ్రామం అంటే ఏదో ఒకటి పంచాయతీ ఉంటుంది. అది అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు, భార్యాభర్తల పంచాయతీ కావచ్చు. ఈ పంచాయతీ చేసేటప్పుడు సర్పంచ్ పాత్ర కూడా అందులో మీరు సర్ది చెప్పడమో లేకుంటే పంచాయతీ చెప్పడానికి మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు.
ఇప్పుడు అట్లాంటి కొంచెం డైలమా సిచ్యువేషన్ అప్పుడు సర్పంచ్ గా మీరు ఇబ్బంది పడిన సందర్భాలు ఉంటే మామూలుగా కాదు, ఇది పొద్దున్న లేస్తే ఏ గ్రామంలో ఉన్న సర్పంచ్కి వచ్చే బాధ అది. పొద్దుగాల లేవంగానే సర్పంచ్ బయటికి వెళితే ఎవరితోని ఏ పంచాయతీ తెస్తాడో అని ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళు భయపడుతున్న పరిస్థితి అయితే భయపడతారు. ఉంటది. ఎవరితోని కొత్త పంచాయతీ వస్తుందో, ఓన్తోని ఇది పోతుందో, ఎవడు ఏం తిడతాడో అనేది వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఎదురు చూస్తుంటారు. ఏం జరుగుతుంది ఏందని వాళ్ళకు కూడా మా పదవి వల్ల ఈ కుటుంబ సభ్యుల మీద కూడా కొంచెం ప్రభావం పడుతుంది. సర్పంచ్ ఇప్పుడు నా కొడుకు ఎవరున్నారు, నా కొడుకు ఉట్టిగా రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే కూడా ఏదైనా అయిందనుకో, ఏ సర్పంచ్ కొడుకు ఇట్లా చేసిండు అట్లా అని ఇట్లాంటివి చెప్తుంటారు. చెప్పినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక సర్పంచ్ పదవి ఉన్నందుకు వాడిని కూడా ఇళ్ళ లాగేస్తుంటారు, ఇట్లా మాట్లాడుతుంటారు అనేది. ఓ కరోనా టైంలో మా అబ్బాయి మీద ఇట్లనే మీ అబ్బాయి మాస్క్ పెట్టుకోకూడదు తిరుగుతాడు, మీ అబ్బాయి ఇది అని అదే అని అంటున్నప్పుడు ఇదా అదే అనే కొంచెం అంటుంటారు కదా, వాళ్ళు కూడా బాధపడుతుంటారు. అంటే మనం సర్పంచ్ అయినందుకు వాడు తిరగొద్దా, అందరి లెక్క వాళ్ళు తిరుగుతారు కానీ మన మీద ప్రత్యేకంగా ఉంటది ఏదైనా. ఇప్పుడు ఈ పంచాయతీలు సర్పంచ్ దాన్ని పంచాయతీను తగ్గించే సర్పంచ్ కొంతమంది ఉంటే దాన్ని పంచాయతీని పెంచి ఒక 4 రోజులు 15 రోజులు 20 రోజులు దాన్ని పబ్బం గడుపుకొని రోజు మందులు బిందులు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా గ్రామాల్లో ఇప్పుడు తక్కువ గతంలో ఉండేది. గతంలో రాజకీయ పరిజ్ఞానం లేక అవగాహన లేక అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉండి అప్పుడు ఉండేది పంచాయతీలో అనేది. బాగా ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగినప్పుడు పంచాయతీని అనే దాని మీద రూల్స్ ఇదివరకేమో గ్రామంలో కూర్చొని సర్పంచ్ కాళ్ళ మీద తీసుకొని కూర్చొని చెప్పే పరిస్థితి ఉండే, సర్వ అధికారాలు ఉన్నట్టే ఆ వాతావరణం. కానీ ఎప్పుడైతే ల్యాండ్ ఆర్డర్ టెక్నాలజీ పెరిగిందో ల్యాండ్ ఆర్డర్ కు అప్పచెప్పడం అయింది. ఆడ కూడా లాస్ట్ కు ఉండి సర్పంచ్ ఏదో ఉండి కలిగ చేసుకుని ఏదో 2 మాటలు చెప్తే సమర్థమైన పంచాయతీలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎవరో ఒకడు గూడాలల్లా గట్లా ఉంటారు, సాగదీసుడు పేగదీసుడు కొంచెం పెద్ద చేసుడు. కానీ పంచాయతీల వల్ల ఒక ప్రజాప్రతినిధిగా చెడ్డ పేరు వస్తుంది. గ్రామంలో ఎప్పుడైనా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటేనే ఆడ ప్రశాంతత ప్రజాప్రతినిధికి ఉంటుంది. ఇప్పుడు 2 అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకుంటే నిజంగా తప్పు తమ్ముడిదే అయినా గానీ మీరు తమ్ముడిని తప్పు అన్నందుకు మీ మీద పగ పెట్టుకుంటాడు తమ్ముడు. ఉంటది, అది సహజమే. తప్పుని తప్పనే పరిస్థితిలో లేకుండా కొంతమంది అటు లేకుండా ఊళ్ళల్లో పెద్ద మనుషులకు గొప్ప చెప్పిన పంచాయతీలు ఉంటాయి. నా ఎక్కువ అయ్యే పంచాయతీలు పెద్ద మనుషులు చూసుకోరని చెప్పిన పంచాయతీలే మా ఎక్కువ ఉంటాయి. ఏమన్నా వినకపోతే ల్యాండ్ ఆర్డర్ ద్వారా చెప్పిస్తాం, ఆ డిపార్ట్మెంట్ ద్వారానే చెప్పిస్తా కొంచెం వింటుంటారు. వాని డిపార్ట్మెంట్ ఏమనుకుంటారు, ఈ సర్పంచ్ ఇవి కూడా చెప్పడా అంటే మనం చెప్తే ఇదే నువ్వు చెప్పింది ఇప్పుడు అన్నకి చెప్పినా తమ్మునికి కోపం, తమ్ముని చెప్తే అన్నకు కోపం. ఇట్లాంటివి గ్రామాలలో నేను మారుమూల ప్రాంతాలు చూసిన కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు నేనున్న ఏరియాలో సిపిఐ సిపిఎం ఉండే. ఒకరు పంచాయతీ రాజకీయంగా అంటే ఆ రకంగా పంచాయతీని ఒక పంచాయతీ లాగానే చూసేది కానీ కలిసిపోవాలి కలిసి ఉండాలని. ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో ఆ పార్టీల ప్రభావం తగ్గింది, ఆ పంచాయతీల ప్రభావం తగ్గింది. ఇప్పుడు అంతా కలిసి ఉంటారు. గ్రామాల్లో టెక్నాలజీ పెరిగినాక గ్రూపులు అయినాయి, ప్రతి గ్రామంలో ఒక గ్రామ గ్రూపులు అయినాయి. ఆ గ్రూపులలో ఏది ఎక్కడ ఏమైనా మిస్టేక్ జరిగిందనుకో వెంబడే గ్రూపులలో పెట్టి పరిష్కారాలు చూసుకుంటారు. అట్లా టెక్నాలజీ పెరిగింది, మంచిగా అనిపిస్తుంది. అది ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ వచ్చిన కాంచని పరిస్థితి మారింది. ఇప్పుడు ఆడ గుంతుంటే గుంత ఫోటో కొడతారు, పెడతారు, సర్పంచ్ గుంతున్నది, లైట్ రాకుంటే ఫోటో కొట్టడు సర్పంచ్. జరుగుతూనే ఉంటాయి కానీ నేను అలా వచ్చే పరిస్థితుల్లో నా 5 ఏళ్ళ హయాంలో నేను తెచ్చుకోలేదు. 1-2 సందర్భాలు తప్పించి అలాంటి సందర్భమే నాకు రాలే. అట్లా రాకుండా మేము అభివృద్ధి చేసినాం, అట్లా రాకుండా వాళ్ళు చెప్పకుండా నీళ్లు ఇచ్చినాం. నేను 5 సంవత్సరాలు చేస్తే నీళ్లు అనే ఇబ్బంది కలగకుండా చూసినాయి, మంచి నీరు అని ఆ రకంగా చేసినాం మేము పరిపాలన. కానీ నాకు హ్యాపీ అనిపిస్తుంది 5 ఏళ్ళు. గతంలో నేను 2008 కానీ 2004లో కానీ సర్పంచులు ఉన్న గ్రామాలన్నీ చూస్తే బోర్ ఎండిపోతే వచ్చి బిందెలు పట్టుకొని రోడ్ల మీద ధర్నాలు చేసి చూసినాం. కేసీఆర్ గారు మాకు హయాంలో మాకు తప్పించింది ఏంటంటే మిషన్ భగీరథ వాటర్ తేవడం. కానీ ఆ ఇష్యూ అనేది మాకు ప్రభావం నీళ్ల పంచాయతీలు ఎక్కువ ఉండేది గతంలో చూసుకుంటే. ఆ పంచాయతీలు అన్ని తప్పినాయి మిషన్ భగీరథ వల్ల. కానీ మేము హ్యాపీ చెందినాం. కానీ మా బిల్లులకి మేము ఈ చేసిన బిల్లులు ఇస్తే ఇంకా ఈ ప్రభుత్వానికి హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పటికి కూడా మేము బిల్లులు అడిగితే ఒక్కొక్కరు పొంతలు లేని సమాధానాలు చెప్తారు. మేము మంత్రి సీతక్కని
ఈ ఎన్నో ఈ మంత్రి క్యాబినెట్ మీటింగు ఎన్నో వాటి మీద రివ్యూ మీటింగ్లు పెడుతుంది. మరి ఇంతమంది సర్పంచులు ఇబ్బందులు పడుతురు, ఇంత ఇది చేస్తురు అనే దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ఇప్పటిదాకా ఇంకా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. సీతక్క చెప్పవలసింది రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నగారు, ఆయన చెప్పిండు డిసెంబర్ వరకు పోయిన సంవత్సరం డిసెంబర్లో ఇచ్చేస్తామని చెప్పిండు. ఇప్పటికీ బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు గతంలో ఒకటి ఉండే మన కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఏకగ్రీవమైన పంచాయతీలకు 15 లక్షలు నజరానా ఇస్తాం ప్రకటిస్తామని చెప్పారు. నిజంగా ఏకగ్రీవం అయితే ఇట్లాంటి ప్రలోభాలు కావచ్చు, డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు కొంచెం తక్కువ ఉంటుంది. సరే ఎవరినో ఒకరిని ఎన్నుకుందాం, మీ ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, వాళ్ళే కొంచెం గ్రామానికి హెల్ప్ చేస్తారు, అభివృద్ధి చేస్తారు అనే కోణం ఉండే. నిజానికి ఆ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీసే కదా, మన గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేసే అవకాశం ఏమైనా ఉంటుందా, ఆ వెసులుబాటు ఉంటుందా? గత ప్రభుత్వంలో 10 లక్షలు ఇస్తానన్నమాట ప్రోత్సాహంతోనే అంతా డబ్బులు ఉన్నోళ్ళే వచ్చారు ఏకగ్రహంగా. వాళ్ళు డబ్బులు పెట్టి మేము ఊరికి ఇది చేస్తాం, ఒక ఆయన అద్దెక్రము ల్యాండ్ ఇచ్చి అలా ఏమన్నా కట్టిస్తా అని చెప్పిండు, ఒక ఆయన భవనాల గుడి కట్టిస్తా అని, ఊరికి వాగ్దానం కట్టిస్తా అని, ఇట్లాంటి వాగ్దానాలు చేసి వచ్చారు. మాట వాస్తవం. కానీ మరి అభివృద్ధి వైపు కూడా అందరినీ సమానంగానే చూసింది రాష్ట్ర ప్రభుత్వం. పల్లెలో అదే అభివృద్ధి చూపించింది, పట్టణాలలో అదే అభివృద్ధి చూపించింది, కానీ మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా అదే అభివృద్ధి చూపించింది. మంచిగా అంటే చిన్న తాండాకు డంపింగ్ యార్డ్ ఇస్తే పట్టణానికి అదే ఇచ్చింది. కానీ మంచి అభివృద్ధి పనులు అయితే బాగానే చేపించింది. కానీ అధికారులు కూడా, ఐఏఎస్ అధికారులు కూడా, సందీప్ సుల్తాన్ గారు కూడా సుల్తాన్ ఆయన కూడా ప్రభుత్వానికి రాంగ్ రిపోర్ట్లు ఇచ్చారు. ప్రజాప్రతినిధులకు ఇచ్చి పనులు చేపించారు. అట్లా అంటే పొంతన లేని గైడెన్స్ ఇచ్చారు. ఇవి ఇన్ టైంలో కట్టాలన్నారు, కానీ వాళ్ళు బిల్లులు ఇబ్బందులు పడుతురు అనేది ఆ గ్రౌండ్ లెవెల్లో అధికారులు చెప్పలేకపోయారు. మాకు ఈ పని చేయకపోతే ఎడమేమో ఇప్పుడు నాకు ఉదాహరణకు ఇప్పుడు పంచాయతీ నాకు దేంతోని శ్మశాన వాటికతోని వైకుంఠధామంతో పంచాయతీ, అది ఇన్ టైంలో నేను కట్టకపోతే నాకు ఏడమేమో ఇస్తారో ఇది అని భయంతో మీకు గట్టి ఆ సెక్రటరీ వచ్చి సార్ కట్టాలి అని చెప్పి ఇట్లా ఇబ్బందులు పెట్టి మా తోని కట్టించారు. అధికారులు కూడా కొంచెం రాంగ్ గైడెన్స్ ఇచ్చారు పోయిన ప్రభుత్వానికి. సరిగ్గా అధికారులు చెప్పలేక మా తోని పనులు చేయించి వాళ్ళు తప్పించుకోరు. ఇవాళ అధికారులు చేయి అన్నారు. ఇవాళ బిల్లులు వస్తలేవంటే ప్రభుత్వాలు ఇవ్వాలి కదా, మేమేం చేస్తాం అనే కాడికి వచ్చింది. అప్పుడు చేయనప్పుడేమో మేము ఇప్పించే బాధ్యత మాదే ఉంటుందని ఇట్లా చేయించారు. కొంతమంది అధికారులు అట్లా చేయించారు. అధికారులలో మేజర్గా మాకు పోయిన పంచాయతీరాజ్ కమిషనర్ ఆయననే, సందీప్ గారే ఎక్కువ కొంచెం ఇబ్బంది. ఓకే, చివరిగా ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏమడతారు? ఇప్పుడు ఎలక్షన్లకు పోతున్నది గవర్నమెంట్. ఎలక్షన్లకు పోయే కంటే ముందు గవర్నమెంట్ మీరు ఏం చెప్తారు? ఒక సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం ఎన్నో ఉచిత పథకాల కోసం డబ్బులు ఖర్చులు పెడుతున్నామని, అదేవిధంగా అభివృద్ధి పనులకు చేస్తామని, అది మూసి సుందరీకరణతో 1000 కోట్ల ఖర్చు పెడతామన్న ప్రభుత్వానికి మా 600 కోట్లు పెద్ద ఇది కాదు. ఇచ్చి మాకు ఇస్తే, ప్రభుత్వంలో ఇస్తే మీకు సర్పంచులు ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా మీకు మేజర్గా పనిచేస్తుంటారు. కానీ మా బిల్లులు ఇట్లనే ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇది చేస్తే వచ్చే సర్పంచులు కూడా చేయాలంటే చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేస్తే అప్పుడు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, నమ్ముతారు. కానీ మాకు బిల్లులు చెల్లించకుండా మీరు ఎన్నికలకు పోతామంటే ఇప్పటికీ మా సర్పంచులు భవనాలు కట్టిన వాళ్ళు తాళం వేస్తుంటారు, రైతు వేదిక కట్టిన వాళ్ళు మేము రైతు వేదిక కాడనే ఉంటాం, అడ్డుకుంటాం అని ఇట్లాంటివి చెప్తున్నారు. ఆ పరిస్థితి ప్రభుత్వం కల్పించుకోవద్దు. ప్రభుత్వము ప్రజలకు మేము సేవ చేసిన వాళ్ళం, మేము గోసదీస్తున్నాం కాబట్టి మా బిల్లులు ఇచ్చేటట్టు ప్రభుత్వం చూడాలంటున్నాం. కానీ మాకు అన్యాయం జరిగితేనైతే ప్రభుత్వాన్ని ఇక గద్దెని పరిస్థితి పోయిన ప్రభుత్వం అని అంటారు కదా, మీ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి తెచ్చుకోవద్దని మేము కోరుతున్నాం. మా బిల్లులు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఓకే, ఇది మనకు రాష్ట్రంలో సర్పంచుల కదా తాజా మాజీ సర్పంచుల పరిస్థితి, పెండింగ్ బిల్లులు, వచ్చే ఎన్నికలు, ఇట్లాంటి అన్ని అంశాల మీద మనతో పాటు యాదయ్య గౌడ్ గారు మాట్లాడారు. ప్రభుత్వం మరి వీళ్ళ బిల్లును ఇచ్చి ఎలక్షన్లకు పోతుందా, కనీసం కొంతలో కొంత విడతల వారిగా వీళ్ళ బిల్లులు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా లేదా వేచి చూద్దాం. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.